విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీ ఈ బ్లాక్ లో ఎల్డీఏ చర్చ్ నూతన ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా సిద్ధార్థ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో క్రైస్తవ సోదరుల గతంలో చర్చి లేదా ఫెలోషిప్ సెంటర్ నిర్మాణానికి అనుమతులు, పోలీస్ పర్మిషన్లు వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అయితే 2014లో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బోండా ఉమామహేశ్వరరావు కుల మతాలకు అతీతంగా మైనార్టీలకు అండగా నిలబడి చర్చిల నిర్మాణాలకు పూర్తి సహకారం అందించారని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడే నాయకుడే నిజమైన నాయకుడని, క్రైస్తవ సోదరులకు ఎప్పుడూ చేరువుగా ఉంటూ సేవలందిస్తున్న బోండా ఉమామహేశ్వరరావు సేవలను సభలో పలువురు అభినందించారు. సిద్ధపరిచిన ఈ శ్రేష్టకరమైన పనులకు గవిని బట్టి మీకు వందన. ఇక్కడ అడుగు పెట్టి ప్రతి ఒక్కరు నా ప్రభా అని చెప్పేసి దాంట్లో మనకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మాట తప్పకుండా ఆయనే గుర్తు చేసి మనకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తి మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వర గారు. అందరినీ కూడా ఒకలాగా చూసుకొని ఎవరైతే మన సేవకులు ఉన్నారో అందరినీ కూడా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని సార్ వస్తే అందరితో మాట్లాడి ఒక రోజు సెలెక్ట్ చేసి శంకుస్థాపన పెట్టుకున్నది. అంతా ఏంటంటే మొన్నటి వరకు అనాథరైజ్డ్గా మనం ఎవరు ఏమంటారో ఏంటో భయంగా బాధపడే పరిస్థితి. నిన్నటి దినాన మన ఎమ్మెల్యే గారు, నేను ప్రెసిడెంట్ గారు రత్బాబు గారు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మాతో చెప్పారు, మీకు కార్పొరేషన్కి స్థలం కేటాయించడం జరిగింది, అవన్నీ కూడా మేము చూసుకుంటాం, మీకు ఏమి ఇబ్బంది లేదు, శంకుస్థాపన పెట్టుకుందాం, ఒకసారి పాస్టర్ నన్ను తీసుకుని అన్నారు. చాలా సంతోషకరమైన వార్తను చెప్పారు. అందుని బట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన పక్షాన చేస్తున్నటువంటి మన బోండా ఉమ్మ గారిని మనం ఎప్పుడు కూడా ఆయన కోసం ప్రార్థన చేసేవారుగా, వారి కుటుంబం కోసం, వారి కోసం, వారి ఆధిక్యత కోసం మనం ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాం. ఈ సమయంలో మరి సిద్ధిబాబు గారు మాట్లాడతారు. మాకు చాలా దగ్గరగా ఉండేటువంటి కాలనీ ఇది. నాకు కానీ మా కుటుంబ సభ్యులు